ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఈరోజు 12 రాసుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్తుతులు పఠించాలి, ఎటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ పూర్ణిమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. ఆశించినటువంటి ఫలితాలని కలగచేస్తుంది. చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం, స్థిరాస్తి నిర్ణయాలకి చాలా మంచి రోజు. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. అలాగే ధైర్యాన్ని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, చంద్రుడు యొక్క యుతి ఉంది. ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే బుధుడు యొక్క నీచ దృష్టి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం పెసరు దానం, కందుల దానం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఉన్నతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలతని నిలదొక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. వ్యాపార, వాణిజ్య సంబంధ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని ఈరోజు పఠించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు పనికి వస్తాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ఈరోజు పఠించడం ద్వారా విజయాలు చేకూరుతాయి. రుణపీడ తొలగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. సంతోష వార్తలు వింటారు. గృహరీత్యా ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. లాభసాటితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం, మేలును కలిగిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తరాన్ని ఈరోజు పఠించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు
ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం మేలును కలిగిస్తుంది. దక్షిణామూర్తి అష్టోత్తరాన్ని ఈ రోజు పఠించడం ద్వారా వివేకవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు, ప్రశంసలు పొందగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, ప్రశంసలు పొందగలుగుతారు. గౌరవ మర్యాదలు బాగా దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ప్రయోగాల ద్వారా విశేష ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశలు ఆర్థికంగా అన్ని రంగాల వారికి చిగురిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక శుభవార్తలు వింటారు. కనకదారాస్తవం, శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి పూజలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే ఉపకరిస్తుంది. అన్ని రంగాల వారికి పరీక్షా సమయం. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక చిక్కులు ఏర్పడతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తరం, అలాగే కుంకుమార్చన వంటివి ఈ రోజు శుభ ఫలితాలని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రమాదాలని నివారింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన శత్రువుల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత, ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం, శుభ ఫలితాలను కలిగిస్తుంది. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం వంటివి మేలును కలిగిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపయోగపడతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకులు నివారించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి నమస్కరించడం ద్వారా శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి వంటివి ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. కార్యాల్లో కార్యసిద్ధి త్వరితగతిని ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు విజయాలను తెచ్చిపెడతాయి. గృహ విషయాల్లో అనుకూలతను పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాలు లాభిస్తాయి.
ఈరోజు ఈ రాశి వారు తెలుపు వర్ణం దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. మహాకాళి అష్టోత్తరం, మహాకాళికి చేసేటువంటి కుంకుమార్చన మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఆనందానికి దోహదపడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. నూతన ప్రయోగాల ద్వారా ఫలితాలు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాచరణలో సమర్థతతో కూడినటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యాబలం కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతి కార్యంలోనూ విజయాలు సిద్ధిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించడం ద్వారా శుభవార్తలు వింటారు. గణపతి అష్టోత్తరం లేదా గణపతి ఉపనిషత్తు పఠించడం శ్రేయస్కరం. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధి చేకూరుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించిన తర్వాత సంతృప్తిని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించడం ద్వారా ఆర్థిక శుభవార్తలు వింటారు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని, కనకదార స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. అభివృద్ధికి దోహదపడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితుల్ని నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించడం మేలును కలిగిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇది ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలించినట్టయితే కుజ చంద్రుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, పరస్పర వీక్షణ, అలాగే శుక్ర శనుల యొక్క పరివర్తన ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ గ్రహస్థితి మంచి యోగాన్ని కలిగిస్తుంది. వారి యొక్క దశ అంతర్దశల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు ఐశ్వర్యాన్ని, స్థిరాస్తిని కలిగిస్తుంది. ఇక ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి చేయవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే వ్యాపార కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే విద్యాపరమైనటువంటి ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు బాగా పనికి వస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రశంసలు, గౌరవ మర్యాదలు పొందడానికి కూడా ఈ గ్రహస్థితి బాగా లాభిస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం ఆరోగ్యం అంశంలో ఆరోగ్య విశేషాలను తెలుసుకుంటారు. నమస్కారం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలో తరచుగా వచ్చేటువంటి జలుబు గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఏంటంటే మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. వారం 10 రోజులకే మళ్ళీ జలుబు అవుతూ ఉంటుంది. ఇలా అవడానికి కారణాలలో ఒకటి ఏంటంటే ఎలర్జీ అనేటువంటిది ఒక కారణం ఉంటుంది. ఎలర్జీ దేనికి ఎలర్జీ ఉంది అనేటువంటిది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఏదైనా వాతావరణంలో ఉండేటువంటి డస్ట్కి అంటే దుమ్ముకు కానివ్వండి, లేకపోతే ఇళ్లలో ఉండేటువంటి కొంచెం బూజుకు కానీ ఒక ఎలర్జీ ఉంటుంది. అలా ఎలర్జీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ జలుబు వస్తూ ఉంటుంది. అలాగే సైనసైటిస్ సమస్య ఉన్నా కూడా మాటికి జలుబు చేస్తూ ఉంటుంది.
ఇంకా కొంతమందికి ఏంటంటే కఫ ప్రకృతి అంటాం, అంటే శరీరంలోనే ఒక పుట్టుకతోటి వాళ్ళలో కొంత కఫ దోషం బాగా ఎక్కువగా ఉంటుంది. అలా ఆ కఫ దోషం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చీటికి మాటికి జలుబు రావటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్కువగా జలుబు చేస్తూ ఉన్నప్పుడు తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవాలి. అదేంటంటే కఫాన్ని పెంచేటువంటి ఆహారాలన్నీ కూడా తీయటివి అన్నమాట. తీపి రుచి ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కఫాన్ని పెంచుతాయి కనుక తీయటి ఆహారాలు అంటే స్వీట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తగ్గించేసుకోవాలి. అప్పుడు శరీరంలో కఫదోషం తయారవడం కూడా బాగా కంట్రోల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ జలుబు అనేటువంటి సమస్య ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇలా చీటికి మాటికి జలుబు చేసేటువంటి సమస్య తగ్గించుకోవడానికి కొన్ని మూలికలు చాలా బాగా సహాయపడతాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సొంఠి. ఈ సొంఠికి కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా తీసుకోవాల్సినటువంటి మరొక ద్రవ్యం మిరియాలు. ఈ మిరియాలకు కూడా కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి ఇంకొక ద్రవ్యం ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా కఫదోషాన్ని బాగా తగ్గిస్తాయి. ఈ సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని కలిపి త్రికటుకాలు అంటారు. ఈ మూడింటి చూర్ణాన్ని అంటే త్రికటు చూర్ణాన్ని తీసుకుని అర చెంచాడు చూర్ణానికి తగినంత తేనెని కలిపి నాకుతూ తీసుకోవాలి ఔషధాన్ని. ఈ విధంగా 3 పూట్ల ఒక 2-3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ తరచూ వచ్చేటువంటి జలుబు సమస్యని తగ్గించుకోవచ్చు. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో శకున శాస్త్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి మానవుడు అనునిత్యము కూడా భోజనం చేసే సమయంలో తూర్పు దిశగా కూర్చొని భోజనం చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. తూర్పు దిశగా కూర్చొని భోజన కార్యక్రమాన్ని ఆచరించినట్లయితే దాన్ని శుభశకునంగా ప్రతి ఒక్కరూ కూడా భావించాలి. దానికి కారణం ఏంటంటే మానవ శరీరంలో 3 రకాలైనటువంటి అగ్నులు ప్రధానంగా ఉంటాయి. ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, అన్వాహార్య పచనాగ్ని. ఈ 3 రకాలైనటువంటి అగ్నులలో అన్వాహార్య పచనాగ్నినే జఠరాగ్ని లేదా వైశ్వానర అగ్ని అనే పేరుతో పిలుస్తారు. మానవుడు ప్రధానంగా 4 రకాలైనటువంటి ఆహారాలను స్వీకరిస్తూ ఉంటాడు. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము అనేటటువంటి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు మానవుడికి ఖచ్చితమైనటువంటి రీతిలో జీర్ణం కావాలంటే మానవుడి శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని లేదా వైశ్వానరాగ్ని లేదా అన్వాహార్య పచనాగ్ని అనేది సక్రమమైన రీతిలో ఉండాలి. అలా జఠరాగ్ని సక్రమమైనటువంటి రీతిలో ఉండటానికి, ఆహారం ఖచ్చితంగా జీర్ణం కావటానికి ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా తూర్పు దిక్కుగా కూర్చొని భోజన కార్యక్రమాన్ని ఆచరించాలి. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు అగ్నిస్వరూపం కాబట్టి ఆయన్ని అందుకే మనం ఏష చైవాగ్నిహోత్రంచ అంటూ శాస్త్రంలో ధ్యానం చేస్తాం. సూర్యుడు అగ్నిహోత్రుడితో సమానమైనటువంటి వాడు కాబట్టి సూర్యశక్తి మొత్తం కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్నిని చాలా చక్కగా నియంత్రింపచేసి మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఏదైనా వనభోజనాలకు వెళ్ళినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భోజనం చేసే సమయంలో కాకి వచ్చి అనుకోకుండా మన తలపైన కూర్చున్నట్లయితే దాన్ని అశుభ సూచకంగా, అశుభ శకునంగా భావించాలి. దీనికి కారణం ఏంటంటే కాకి శనీశ్వరుడి యొక్క వాహనం కాబట్టి శనీశ్వరుడు మనల్ని ఇబ్బంది పెట్టబోతున్నాడనటానికి దీన్ని సంకేతంగా భావించాలి. కనుక వెంటనే మనం ఏదైనా శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకున్నట్లయితే మనం భోజనం చేసే సమయంలో కాకి వచ్చి మన తలపై వాలటం వల్ల కలిగినటువంటి చెడు శకునం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా తొలగించబడతాయి. అంతేకాకుండా గ్రామాలలో భోజనం చేసే సమయంలో నక్క ఊళ కనుక వినపడినట్లయితే దాన్ని అశుభ సూచకంగా, అశుభ శకునంగా తప్పనిసరిగా భావించాలి. దీనికి కారణం ఏమిటంటే అనేక రకాలైనటువంటి జిత్తులు, కుయుక్తులకి నక్కను సంకేతంగా చెప్తారు. కనుక నక్క ఊళ కనుక మనకు వినపడినట్లయితే మనం దాన్ని తప్పనిసరిగా మన మనోబుద్ధుల యొక్క చెడు ప్రభావానికి సంకేతంగా భావించుకుంటూ దాన్ని అశుభ సూచకంగా భావించాలి. ఈ అశుభ శకునం వల్ల కలిగేటటువంటి చెడు పరిణామాలను తొలగింప చేసుకోవటానికి వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని
ముఖాన్ని కూడా చక్కగా నీటితో శుభ్రం చేసుకుని తిరిగి భోజన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే నక్క ఊళ వినపడటం వల్ల కలిగినటువంటి చెడు ఫలితాలను తప్పనిసరిగా తొలగింపజేసుకోవచ్చు. అంతేకాకుండా మనం భోజనం చేస్తున్నటువంటి తరుణంలో హఠాత్తుగా అనుకోకుండా వర్షం పడినట్లయితే దాన్ని తప్పనిసరిగా మనం శుభసూచకంగా శుభశకునంగా భావించాలి. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ప్రకృతిలో పంటలు బాగా పండటానికి, పంటలు చక్కగా పండి ప్రకృతి శోభాయమానంగా విరాజిల్లటానికి వర్షం ఎంతగానో సహకరిస్తుంది. మనం భోజనం చేసే సమయంలో వర్షం పడింది అంటే దానిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే వర్షం పడటం వల్ల భూమిలో నాటినటువంటి విత్తనాలన్నీ కూడా చక్కగా మొలకెత్తి పంటలు బాగా పండి రైతులకు చక్కగా ధాన్యం ఇంటికి వచ్చి సస్యశ్యామలమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంది అని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం భోజనం చేసే సమయంలో హఠాత్తుగా వర్షం పడినట్లయితే దాన్ని శుభసూచకంగా భావించుకోవాలి, శుభశకునంగా భావించుకోవాలి. దానివల్ల మనకు కూడా తప్పనిసరిగా చక్కటి ప్రయోజనాలు కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మనం ఆరు బయట ఎక్కడైనా భోజనాలు చేస్తున్న సందర్భంలో కానీ, వన భోజనాలకు వెళ్ళినటువంటి తరుణంలో కానీ, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే భోజనం చేస్తున్న సందర్భంలో సర్పం కనపడినట్లయితే దాన్ని కూడా మనం అశుభ సూచకంగా అశుభశకునంగా భావించుకోవాలి. దీని నివారణ కోసం వెంటనే మనం తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని దర్శించుకొని ఆయనకు నమస్కారం చేసుకోవటం ద్వారా ఓం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా ఈ అశుభ శకునం వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మనం భోజనం చేస్తున్నటువంటి సమయంలో మనం తినే ఆహారం మనకి చక్కగా వంట పట్టడానికి, శారీరక ఆరోగ్యానికి, అంతేకాకుండా మానసికంగా కూడా మనం స్వీకరిస్తున్నటువంటి భోజనం వల్ల చక్కటి ఆలోచనలు, మంచి ఆలోచనలు పెంపొందింపజేసుకోవటానికి దైవ ప్రార్థన కన్నా ఉత్తమమైనటువంటి శకునం మరొకటి లేదు. ప్రధానంగా అన్నపూర్ణాదేవిని స్మరించుకోవటం ద్వారా, భోజన ప్రారంభ సమయంలో అన్నపూర్ణాదేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని జపించుకోవటం ద్వారా ఆ ఉత్తమమైనటువంటి శకునం వల్ల ప్రతి ఒక్కరూ కూడా భోజన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి శారీరకంగా, మానసికంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు, మంచి ఆలోచనలను పెంపొందింపజేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం భోజనానికి సంబంధించినటువంటి కొన్ని శకునాలను గురించి తెలుసుకున్నాం కదా. రేపటి శుభయోగంలో రత్నధారణ, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ తరచుగా జలుబు చేయడానికి ఎలర్జీ ఒక కారణం అనుకున్నాం కదా. ఎలర్జీలకు ఏంటంటే ఈ పెంపుడు జంతువులు కూడా ఒక కారణం అవుతూ ఉంటాయి. పెంపుడు జంతువుల బొచ్చుకు ఎలర్జీ ఉంటూ ఉంటుంది. అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆ బొచ్చు పైకి ఎగిరిపోయి మనకి ముక్కులోకి వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఎలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆ జంతువుల బొచ్చులో కూడా కొన్ని సూక్ష్మజీవులు పెరుగుతూ ఉంటాయి. వాటికి కూడా ఎలర్జీ ఉంటూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఎక్కువగా పెంపుడు జంతువుల్ని దగ్గరగా తీసుకుని ఉండేటువంటి వాళ్ళలో కొంతమందికి ఈ జలుబు పదే పదే రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఆ కారణంగా వస్తున్నట్టయితే కనుక జంతువులకు దూరంగా ఉండడం, లేకపోతే వాటిని చాలా శుభ్రంగా ఉంచుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఈ పదే పదే జలుబు చేస్తూ ఉంటే అది తగ్గించుకోవడానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. దీనికి ఏం చేయాలంటే దాల్చిన చెక్కను చూర్ణంలాగా చేసేసి ఉంచేసుకుని ప్రతిరోజు ఒక కప్పు నీళ్ళని బాగా మరిగించుకుని, అంటే టీ కాచుకుందుకు ఎలా మరిగించుకుంటామో అలా మరిగించుకుని ఆ మరుగుతూ ఉన్న నీళ్ళలో ఒక పావు చెంచాడు దాల్చిన చెక్క చూర్ణాన్ని వేసి వెంటనే మూత పెట్టేసేయాలి. అంటే దాల్చిన చెక్క వేసిన తర్వాత మరిగించకుండా మూత పెట్టి ఉంచేసుకుని స్టవ్ ఆపేసేయాలి. తర్వాత అది గోరువెచ్చగా ఉండగా అందులో కొంచెం తేనెని కలుపుకొని టీ తాగినట్టుగా వేడివేడిగా తాగాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉంటే కూడా తరచుగా వచ్చేటువంటి జలుబు సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో మహాధన యోగాలు, ఆ ధనయోగాన్ని పొందే క్రమంలో వచ్చేటటువంటి ఇబ్బందులు, గ్రహదోష నివారణలు, ఈ అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ప్రధానంగా జ్యోతిశాస్త్రరీత్యా జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు జాతక పరిభాష చాలా అతి కీలకమైంది. సాధారణ స్థితిలో ఆలోచిస్తున్నప్పుడు మనకు 3 పదాలు ఎప్పుడు వింటూ ఉంటాం. 3 పదాలు వినపడుతూ ఉంటాయి.
ఒకటి జన్మరాశి, జన్మ నక్షత్రం, అలాగే లగ్నం. అందరికీ తెలిసినటువంటి సాధారణ పరిభాష జన్మ నక్షత్రం లేదా జన్మరాశి. ఈ జన్మరాశిని బట్టి మనం వారఫలాలు చూసుకుంటూ ఉంటాం. అలాగే జన్మ నక్షత్రం తెలుసుకొని జాతకరీత్యా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న వేస్తూ ఉంటాం. కానీ జాతకరీత్యా జన్మ లగ్నానికి అత్యధికమైన ప్రాధాన్యత ఉన్నది. ఇది చాలామందికి తెలియని విషయం. సాధారణ ప్రజానీకానికి జన్మలగ్నం అంటే ఏంటి, గ్రహం అంటే ఏంటి, ఏకాదశ స్థానం అంటే ఏంటి, మూల త్రికోణం అంటే ఏంటి, ఉచ్చ అంటే ఏంటి, నీచ అంటే ఏంటి, ఇలాంటి పారిభాషిక పదాలు అర్థం కావు. అర్థమయ్యేటటువంటి భాష ఏమిటయా అంటే ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అలాగే విద్యాయోగం ఎలా ఉంటుంది, ఈ విధంగా మనం ఆలోచిస్తాం, ఇవే పదాలను అడుగుతాం. కానీ శాస్త్రజ్ఞులు పండితులు ఏం చెబుతారయ్యా అంటే మనం అడిగినటువంటి ప్రశ్నను తీసుకొని వాళ్ళు ఒక చక్రాన్ని నిర్మిస్తారు, జాతక చక్రం. దీన్నే జన్మకుండలి అని వ్యవహరిస్తాం. ఈ జన్మకుండలిలో ఏముంటుంది అంటే ప్రధానంగా 12 రాసులుంటాయి. మేషాదిగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల్లోనే సంచరిస్తూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా. ఎన్ని గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి? మనకి కావలసిన గ్రహాలు 7. ఆదివారాది నుండి శనివారం వరకు. ఛాయాగ్రహాలు 2 ఉన్నాయి, ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలు, రాహువు, కేతు. సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 7 గ్రహాల ద్వారా మనకి జాతకరీత్యా ఏర్పడబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలని నిర్దేశిస్తాం. మంచి ఫలితము, చెడ్డ ఫలితము అనే 2 విధాలుగా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ఈ మంచి ఫలితాన్ని అదృష్టకాలమని, ఈ చెడ్డ ఫలితాన్నే దోషకాలమని వ్యవహరిస్తాం మనం. ఇది అందరికీ తెలిసిందే. టైం బాగుంది, టైం బాగలేదు, కాలం బాగుంది, కాలం బాగాలేదు, మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు రాలేదు. ఇదే జనపదాల్లో ఉండేటటువంటి సాధారణమైన వ్యవహారం. దీంట్లో ప్రధానంగా జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు పుట్టిన సమయం ఏదైతే ఉందో ఆ పుట్టిన సమయమే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. పుట్టిన సమయాన్నే జ్యోతిష పరిభాషలో లగ్నము, జన్మ లగ్నము అని వ్యవహరిస్తాం. గ్రహ దోషాన్ని తీసివేయాలి అంటే పరిపూర్ణమైనటువంటి లగ్నం తెలియాలి. బాడీ స్కాన్ చేసినట్టుగా ఏమున్నది లోపల, ఏ గ్రహం మనని రక్షిస్తోంది, ఏ గ్రహం మనని అడ్డుకుంటోంది, ఏ గ్రహం వల్ల దోషం వస్తోంది, ఇదంతా కూడా జన్మలగ్నాన్ని బట్టి తెలుస్తుంది. జన్మలగ్నాన్ని బట్టి ఏం తెలుస్తుంది? శుభస్థానాలు, పాపస్థానాలు అనేటటువంటి 2 విధాలుగా విభజించబడుతుంది జాతక చక్రం. జీవితంలో జరిగే మంచి సంఘటనలు ఏంటి, జీవితంలో జరిగే చెడ్డ సంఘటనలు ఏంటి, వీటిని నిర్ణయించాలంటే ఆ నిర్ణయించేటటువంటి పరిస్థితిని దశ అని వ్యవహరిస్తాం మనం. ఇది చాలా అవసరం. మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సాధారణమైన పరిభాష తెలిస్తే అప్పుడు మనం ముందుకు వెళ్ళి జాతకం గురించి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. లేకపోతే ఆ జాతక పరిభాష అర్థం కాని పక్షంలో చెప్పే ఫలితం కూడా మనకి అది అందదు. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే ప్రధానంగా జాతకంలో శుభకాలము, అశుభకాలం అనేవి 2 విధాలుగా ఉంటుంది. కాలం, మంచి కాలాన్ని ఏమంటాం? శుభకాలం అంటాం, అదృష్టకాలం అంటాం. అదృష్టకాలాన్ని ఏ విధంగా నిర్ణయిస్తాం అంటే లగ్నము నుండి 12 గడులు ఉంటాయి. ఈ మొదటి గడికి పేరు లగ్నం. ఏ సమయంలో పుడితే ఆ సమయాన్ని లగ్నంగా వ్యవహరిస్తాం మనం. ప్రతిరోజు ఈ 12 లగ్నాలు నడుస్తూనే ఉంటాయి. ఈ లగ్నము మంచిని చేస్తుంది. లగ్నము నుండి 4వ స్థానము, లగ్నము నుండి 7వ స్థానం అంటే 7వ గడి, లగ్నము నుండి 10వ స్థానం మనిషి యొక్క జీవన విధాన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఇవి తెలుసుకోవాలి మనం ముందు. మన జన్మచక్రాన్ని పరిశీలన చేస్తున్న క్రమంలో లగ్నము అనేటటువంటి స్థానము నుండి అది ఒకటిగా భావించి, ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నంలో ఎవరైనా జన్మిస్తే మేషము అనేది 1వ స్థానం, వృషభం అనేది 2వ స్థానం,
మిథునం అనేది 3వ స్థానం, కర్కాటకం అనేది 4వ స్థానం. ఇప్పుడు 4వ స్థానంలో గ్రహం ఉన్నది అంటే అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఎలా తెలుస్తుంది? అంటే మేష లగ్నము నుండి 4వ ఇంట్లో గ్రహం కనుకుంటే అది మంచి చేస్తుంది. మేషలగ్నం నుండి 5వ స్థానమైన సింహంలో ఉంటే అది ఉపయుక్తమైన ఆలోచనల్ని కలిగిస్తుంది. అలాగే మేషలగ్నము నుండి మేషం 1గా భావించి కన్యారాశిలో గ్రహం ఉంటే అది ఇబ్బందిని కలిగిస్తుంది. ఇప్పుడు ఇబ్బందిని కలిగిస్తుందా ఇబ్బందిని కలిగించదా ఎలా తెలుస్తుంది మనకి? ఆ లగ్నము నుండి 6వ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహానికి తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. ఈ కార్యక్రమం పేరు గ్రహదోషాలు పరిహారాలని వ్యవహరిస్తున్నాం కాబట్టి ఆ గ్రహ దోషం ఎలా ఏర్పడుతుందో మనం తెలుసుకొని పక్షంలో మేము చెప్పేదంతా మీరు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీరే తెలుసుకునే ప్రయత్నం చేస్తే 6వ స్థానం చెడ్డ స్థానం, రోగస్థానం, పాపస్థానం, శత్రుస్థానం అని తెలుసుకోగలిగితే మన జాతక చక్రంలో అంటే మనం వేసినటువంటి జన్మకుండలిలో 6వ గడిలో కనుక గ్రహాలుంటే అది దోషహేతువు అని ముందు మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి ఏం తీసుకుంటున్నాం? మేషలగ్నాన్ని తీసుకుంటున్నాం. ఎందుకని? సహజ సిద్ధంగా మేషం ప్రథమ స్థానం కాబట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడు జ్యోతిషం నేర్చుకునే క్రమం అంతా మేషంతో మొదలవుతుంది కనుక పాయింట్ ఆఫ్ ఏరీస్ అంటాం దాన్ని. అక్కడి నుంచి గణితం చేస్తే 6వ గడి, 6వ రాశి, 6వ ఇల్లు, ఇన్ని పరిభాషలు ఉన్నాయి. ఈ ఇల్లు అన్నా రాశి అన్నా గడి అన్నా ఒకటే. 6వ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు దోషాన్ని ఇచ్చి తీరుతుంది. అలాగే 7వ స్థానమైనటువంటి తులారాశిలో గ్రహం ఉంటే మేలు చేస్తుంది. అలాగే 8వ స్థానమైనటువంటి వృశ్చికంలో గ్రహం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అష్టమం ఆయుష స్థానం. అష్టమం ఆయుష స్థానం కాబట్టి అతి కీలకమైన స్థానం కాబట్టి అష్టమంలో ఉన్న గ్రహం నష్టాన్ని ఇచ్చి తీరుతుంది. అలాగే 12వ రాశి అయినటువంటి మీనంలో గ్రహం ఉంటే అది దోషాన్ని ఇస్తుంది. ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఈ స్థానాలు మారతాయి కాబట్టి లగ్నము ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి సవ్యాకృతిలో లెక్కించుకుంటూ లగ్నం అనేది 1వ స్థానం. అలాగే వృషభ లగ్నం అంటే వృషభ లగ్నానికి 12వ స్థానం మేషం అవుతుంది, వృషభ లగ్నానికి 6వ స్థానం తుల అవుతుంది, అలాగే వృషభ లగ్నానికి 8వ స్థానం ధనుస్సు అవుతుంది. ఈ విధంగా 1, 6, 8, 12 ఇలా మనం లెక్కలు వేసుకుంటున్నప్పుడు పాపస్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పాప ఫలితాన్ని ఇస్తాయి, శుభస్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ క్రమంలో మనం ఊహిస్తూ మేషలగ్నం వారికి ఏ విధమైనటువంటి రాజయోగాలు సంప్రాప్తమవుతాయి, అలాగే ఆ రాజయోగ క్రమంలో ప్రధానంగా ఉన్నత స్థితికి మనిషి చేరాలి అంటే, రాజయోగాన్ని అందుకోవాలంటే దానికి మహాధన యోగం పట్టి ఉండాలి. ఆ వ్యవస్థను నడపడానికి ఐశ్వర్యం చాలా మూలం, కుటుంబాన్ని నడపడానికి ఐశ్వర్యం మూలం, విద్యను ఆర్జించాలన్నా కూడా ఐశ్వర్యం మూలం. ప్రతిదానికి కూడా ఆర్థిక సంపత్తి అవసరం కాబట్టి పరాశరుల వారు 42వ అధ్యాయంలో చెప్పబడ్డటువంటి మహాధన యోగాలు ఏ విధంగా సంప్రాప్తిస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. అలాగే మేషలగ్నం వారికి ఏ విధమైనటువంటి ధనయోగం సంప్రాప్తిస్తుంది, ధనాధిపతి ద్వారా ఏర్పడే ధనయోగాల గురించి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మేషలగ్నం వారికి సంభవించబోయేటటువంటి విశేషమైన మహాధన యోగాల్ని పరిశీలన చేద్దాం. ఆరోగ్యము యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాలను ఇప్పుడు పరిశీలన చేద్దాం. వేసవిలో ఎండ వలన చర్మం కమలకుండా ఉండడానికి కుంభక ప్రాణాయామం. వేసవిలో ఎండ వలన చర్మం కమలకుండా ఉండడానికి కుంభక ప్రాణాయామం ఆచరించే విధానం. వేసవిలో ఎండలో సంచరించడం వల్ల చర్మం కమలడం సాధారణం. ఈ సమస్య తీవ్ర రూపం దాలిస్తే చర్మంపై పొక్కులు, దద్దుర్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వేసవి కాలంలో చర్మం కమలకుండా ఉండడానికి, ఒకవేళ చర్మం కమిలిన సందర్భంలో ఆ సమస్యను అధిగమించడానికి కుంభక ప్రాణాయామం అధికంగా దోహదపడుతుంది.
పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని నోటిలో పళ్లను గట్టిగా బిగించాలి. 2 ముక్కులతో శ్వాస తీసుకుని తలను ముందుకు వంచి ఉదరంలో ఉన్న గాలిని బంధించాలి. ఈ కుంభక ప్రాణాయామాన్ని ఆచరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి చర్మం కమలకుండా ఉంటుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జగత్ రక్షకుడు, ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ యొక్క దివ్యశక్తికి గృహంలో ఉండేటువంటి అందరికీ గృహ వాస్తుకి అవినాభావ సంబంధం చాలా గొప్పగానే ఉంటుంది. ఒక నిర్మాణం పూర్తిగా నివాసయోగ్యమై ఉండటానికి సూర్యకిరణాల యొక్క సహకారం చాలా అవసరం. సూర్యకిరణ ప్రసారం సరైనటువంటి కోణంలో సాగుతున్నటువంటి గృహాల్లో సుఖప్రదమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. గృహంలో చక్కటి యోగవంతమైనటువంటి శక్తి పుంజాలు ఉత్పన్నం కావడానికి సూర్యకిరణ ప్రసారం చాలా ముఖ్యమైనటువంటి కారణంగా గ్రహించాలి. సూర్యకిరణాల ప్రభావం నివాస స్థలంలో లేదా కార్యాలయంలో వాస్తు దోషాల్ని నివారించడమే కాకుండా సుఖశాంత సమృద్ధిని అభివృద్ధిని కలిగింపజేయటానికి తప్పనిసరిగా సహకరిస్తుంది. వెలుతురు చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వడమే కాకుండా ఆ చీకటి అనేటువంటి దురదృష్ట కోణాల్ని తొలగింపచేసి నివాస భవనంలోనూ దివ్య శక్తిని వృద్ధి చేయటానికి సహకరిస్తుంది. కాబట్టే సూర్యోపాసన చేసేటువంటి వ్యక్తి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు అని శాస్త్రం. గోడలు పగలగొట్టడం ద్వారా లేదా గోడలు పగలగొట్టకుండా వివిధ రకాలైనటువంటి వాస్తు నియమాలు పాటించడం ద్వారా కూడా దివ్యవంతమైనటువంటి శక్తుల్ని గృహంలోకి ప్రవేశింపచేసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గది ఉపయోగాన్ని బట్టి అక్కడ వెలుతురు ప్రసరించేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. పడక గదిలో వెలుతురు అనేటువంటిది మధ్యమంగా ఉండటం వల్ల ఆ గదిలో వాస్తు దోషం అనేటువంటిది నివారించబడుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. దంపతుల మధ్య మనస్పర్ధలుంటే వెలుతురు తగిన రీతిలో ప్రసరింపజేయడం ద్వారా చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఉన్న చోట అత్యధికంగా వెలుతురు ప్రసరింపజేయటం సర్వత్రా వాస్తురీత్యా అత్యవసరం. షాండ్లియర్ అనేటువంటివి కూడా ఆ గదిలో ఉంచటం మంచిదే. భవనం తూర్పు దిక్కుకు అభిముఖంగా కనుక ఉన్నట్లయితే అటువైపున ఉన్నటువంటి తలుపులు కిటికీలు ఎక్కువ సమయం తెరిచి ఉంచటం మాత్రం మరువకండి. తూర్పు దిశాముఖంగా గృహం ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా శాస్త్రంలో చెప్పారు. సూర్యకాంతి వారి అదృష్టాన్ని వృద్ధి చేస్తుంది. అందువలన ఉదయం నిద్ర లేవగానే ఆ దిక్కున ఉన్నటువంటి కిటికీలు తలుపులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలి. కిటికీలకు తెరలు వేయటం అవసరం లేదు. అయినా వేయాలని కోరిక ఉన్నవారు ఆ తెరలు పారదర్శకంగా ఉండేవిగా వేయాలి. అంతే వెలుతురు ప్రవేశిస్తున్న వ్యక్తిగత సూర్యరశ్మి వలన కలిగే ప్రత్యక్ష శుభాలు శూన్యమే అవుతాయి. కాబట్టి మన ఇంటికి పడమర వైపు చెట్లు గనక ఉంటే అటువైపున కిరణజన్య సంయోగ క్రియ, ఇటు మనకు సూర్యరశ్మి వలన లభించేటువంటి అనూహ్యమైనటువంటి శుభాలు చేకూరుతాయి అనే విషయాన్ని గుర్తెరగాలి. ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల వైపు చెట్లు ఎక్కువ ఎత్తుగా పెరిగేటువంటివి వేయకూడదు. ఒక చెట్టు బదులు 2 చెట్లను దక్షిణ పడమర జాగాల్లో నాటిన తర్వాత ఇటువైపు ఉన్నటువంటి చెట్లు తీసివేసినా కూడా మంచిదే.
దక్షిణ పడమర దిక్కుల్లో జాగా లేనటువంటి వారు దొడ్డిలోనూ చెట్లను పెంచుకోవచ్చు. పడమర దిశలో చెట్లు ఎందుకు ఉండాలంటే వాతావరణ కాలుష్య నివారణకు, మన మనుగడకు ఆ చెట్లే ఆధారం అవుతాయి. ఇక్కడ మనం చెప్పేటువంటి ముఖ్య విషయం ఏమిటంటే సూర్యరశ్మి వచ్చేటువంటి తూర్పు దిశలో ఎత్తైనటువంటి చెట్లను పెంచవద్దు. కావాలంటే పడమర దిశలో చెట్లు పెంచుకోండి. దానివల్ల ఎటువంటి నష్టం వాటిల్లదు. అందుచేత సూర్యకిరణాలు ఇంటి లోపలికి కనుక ప్రవేశించినట్లయితే ఆ కిరణ ప్రభావ తత్వరీత్యా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఆ గృహంలో ఆనందాన్ని ప్రసరింపచేస్తుంది. అలాగే మీరు నిద్ర నుంచి లేవగానే ఉత్తర దిశ నడిచి తర్వాత తూర్పు దిశగా పయనించి తూర్పు దిశ నిలబడి సూర్య నమస్కారములు అనేటువంటివి నిత్యం గనక పాటించినట్లయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు మీకు సకల ఆరోగ్యతత్వాన్ని కూడా ప్రసరింపచేసి తీరతాడు సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఆదివారం మీ గృహంలో సూర్య విగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకార్చన చేసి అరుణపారాయణం అనేటువంటి మంత్రాన్ని చక్కగా పఠించి ఆ యొక్క తీర్థాన్ని గనక మీరు గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎటువంటి రుగ్మతలు లేక చిరకాలం ఆయురారోగ్యాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు కంటికి హృదయానికి సంబంధించినటువంటి దైవతాదత్తమైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాడు. కాబట్టి కంటి చూపు మందగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయాలి. ఆదిత్య హృదయ పారాయణ గృహంలోని ప్రతి ఒక్కరికి కూడాను సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎరుపు రంగు పుష్పాలు సూర్య భగవానికి చక్కగా సమర్పించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. సూర్య భగవానికి ఆవు పాలతో చేసినటువంటి ఆ పరమాన్నాన్ని అంటే అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా కనుక సమర్పించి ఆ యొక్క ప్రసాదాన్ని కనుక ఇంటిల్లిపాది కనుక స్వీకరించినట్లయితే ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవాని యొక్క దివ్యవంతమైనటువంటి తత్వం అక్షయతత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. సాక్షాత్తు ధర్మరాజు నిత్యం కూడా సూర్యోపాసన చేయబట్టే కష్టకాలంలో అక్షయ పాత్ర లభ్యపడ్డది ధర్మరాజుకు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే తెలియని అసంతృప్తి, అశాంతి, మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి వారు వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్వట్టులుగాడినన్నట్టు తెలియకుండానే అశాంతి, మానసిక రుగ్మత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధన చేసి తెల్లవారిన తర్వాత అశోక వృక్షం కింద దీపారాధన గనక చేసినట్లయితే తప్పనిసరిగా అశాంతికరమైనటువంటి ఆ తత్వచింతన నుంచి బయలుపడి శాంతియుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్య నివారణకు ఉపయోగించే యోగాసనాల గురించి తెలుసుకుందామా? మరి
ద్విపాద ద్విహస్త సమహలాసనం. వేసవిలో ఎండ వలన చర్మం కమిలిన సందర్భంలో ఆ సమస్య నివారణకు ద్విపాద ద్విహస్త సమహలాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై పడుకుని తల మీద నుంచి 2 కాళ్లను పైకి పెట్టాలి. ఎడమ కాలును ఎడమవైపు, కుడి కాలును కుడివైపునకు ఉంచాలి. అలాగే ఎడమ చెయ్యి ఎడమవైపునకు, కుడి చెయ్యి కుడివైపునకు ఉంచాలి. ఈ ద్విపాద ద్విహస్త సమహలాసనం శరీరంలోని రక్త ప్రసరణను, ముఖ్యంగా చర్మంపై ఉండే గ్రంథులను ఉత్తేజితం చేస్తుంది. దీంతో చర్మం కోమలంగా తయారై కాంతిమయంగా తేజరిల్లుతుంది.